చంద్రబాబు ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మరోసారి రుజువైంది. కోర్టు తీర్పులన్నా ప్రజల మనోభావాలన్నా లెక్కే లేకుండా పోయింది. అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఫ్యాక్టరీ భూములు అమ్మకానికి పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఇది. 1955లో 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులంతా సహకార సంఘంగా ఏర్పడ్డారు. 62 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 133 మంది శాశ్వత సిబ్బంది, 99 మంది సీజన్ సిబ్బంది, 300 మంది దినసరి వేతన కార్మికులు పనిచేసేవారు. 22 మండలాలకు చెందిన 10,000 మంది రైతులు ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందేవారు. 1962 నుంచి 1985 వరకు ఈ ఫ్యాక్టరీ పంచదార ఉత్పత్తిలో దక్షిణ భారతదేశంలో 3వ స్థానంలో నిలిచింది. 1993లో అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకవర్గం నాయకులు ఆధునీకరణ పేరుతో 4 కోట్ల రూపాయలు మూలధనం వాడేశారు. ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఫ్యాక్టరీ ఉత్పత్తి కుంటుపడింది. ఇటువంటి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనికి ప్రోత్సాహక నిధి రాబట్టకుండా దీనిని దివాళా పరిశ్రమగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సహకార రంగం అంటేనే గిట్టని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిని అమ్మకానికి పెట్టి అంబికా లామినేషన్స్ అనే సంస్థకు 2003లో 6,20,00,000కు అమ్మేసింది. ఆమదాల వలస కోఆపరేటివ్ షుగర్స్లో 15,000 మంది రైతులకు 50% షేరుండగా ప్రభుత్వానికి 50% వాటా ఉంది. అయితే షేర్ హోల్డర్లు అయిన రైతుల అనుమతి లేకుండా 50% వాటా ఉన్న ప్రభుత్వం దీనిని అమ్మటం ఏంటని 2004లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కోర్టును ఆశ్రయించారు. 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు షుగర్ ఫ్యాక్టరీ అమ్మకం చెల్లదని కొద్ది రోజుల క్రితం తీర్పిచ్చింది. అంతేకాక దీనిని కొనుగోలు చేసిన అంబికా లామినేషన్స్ కు వడ్డీతో సహా 22 కోట్ల డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ డబ్బులు తీసుకుని ఫ్యాక్టరీని విడిచిపెట్టేందుకు అంబికా లామినేషన్ అంగీకరించింది. ఈ మేరకు నిధులు విడుదలకు చంద్రబాబు కేబినెట్ అనుమతి కూడా ఇచ్చింది. తెచ్చామో మేమే ఫ్యాక్టరీ తీసుకొస్తాం కానీ ఎక్కడ తీసుకొస్తారు? ఆ రోజు మోయించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎలా తెరిపిస్తారని అనుకుంటున్నారు? ఈ నాయకులు ఎలాగ అనగలుగుతున్నారు ఆ మాట? అందుకే సరే వాళ్ళ మాట వాళ్ళు అన్నారులే, మేము తెచ్చాం, స్టే తీసుకురాకపోతే అమ్ముడైపోయిందని చెప్పి అనుకున్నాం. మళ్ళీ చూసారు కదా చంద్రబాబు నాయుడు గారి మొసలి కన్నీళ్ళు క్యాబినెట్లో పెట్టి అది ఏపీఐసి దీనికి వాళ్ళకి ఇచ్చేస్తామని అంటున్నారు. ఎలాగ ఇచ్చేస్తారండి? అంటే ప్రజలు మనం గుర్తించాలి. ఇప్పుడు ఓటు హక్కు ఎలాగైతే సద్వినియోగం చేసుకొని మేము చెప్తున్నామో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ప్రజలు గుర్తించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి తప్ప మేము వెళ్తే ఎలాగుంటుంది, ఓట్ల కోసం వచ్చామన్నట్టు ఉంటుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ 2004 నుండే కూడా ఒక ఎలక్షన్ ఐటెంగా మారిపోయింది. మాకు గెలిపిస్తే లేకపోతే నాకు గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న ఒక ఇష్యూగా వచ్చేస్తాం తప్ప ఇది చిత్తశుద్ధితో చేస్తేనే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ రైతులు అంటే కోఆపరేటివ్ రంగంలో నడిపించడం అన్నది జరుగుతుంది. అయితే కోర్టు తీర్పుపై చంద్రబాబు సర్కార్ యూటర్న్ తీసుకుంది. 22 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఫ్యాక్టరీకి ఉన్న ప్రధాన ఆస్తి అయిన 80 ఎకరాలను ఏపీ ఐఐసికి కట్టబెట్టి తద్వారా భూములు ఇతర పరిశ్రమలకు అమ్మాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. భూములు అమ్మగా డబ్బులు వస్తే ఆ డబ్బులను అంబికా లామినేషన్ కు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఎత్తుగడ. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ తీరును టీడీపీ క్యాడరే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ముందు ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఓట్లు వేయించుకుని కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ భూములు అమ్మేసి ఫ్యాక్టరీని తెరవకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలే ఆక్షేపిస్తున్నారు. మరి ఇవాళ ఎన్నికల ముందు అనమాట చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు ఆయన తెరిపించలేకపోయారు, నేను తెరిపిస్తానని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పారు. మరి ఈరోజు ఆ విషయం కూడా అనమాట మళ్ళీ ఏపీఐఐసికి అనమాట అప్పచెప్పారని నిన్ననే పేపర్ల ద్వారా అనమాట మేము క్యాబినెట్లో ఉన్నదని చెప్పేసి చెప్పారు. అయితే మేము పార్టీకి వివరణ ఏమిటి అని చెప్పి మేము తెలుసుకునేటప్పటికీ అందులోన ఏపీఐఐసి అన్నటువంటిది భూములు అన్నటువంటిది ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీ నడవలేదు, అందుకు ఆ భూములు అన్నటువంటి సగం అమ్మి ఈ ఎవరైతే కొన్నారో బిడ్ అనమాట వేశారో ఆయనకి అనమాట ఈ సగం డబ్బులు చెల్లించి మిగతా స్థలాన్ని ఇంకొక ఏదైనా ఫ్యాక్టరీని తేవాలి అన్నటువంటి కాన్సెప్ట్తోనే మేము చేసామని మాకు మా హైర్ అథారిటీస్ నుంచి అనమాట వాళ్ళు అంటున్నారు.
ఎనీవే ఏది జరిగినప్పటికీ ఇక్కడ రాజకీయ సంక్షోభం అన్నటువంటిది ఏర్పడుతుంది. కానీ ఏపీఐఐసికి భూములు కట్టబెట్టడం అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ మేము రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమం అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోవడం జరుగుతుంది. ఆమదాల వలసలో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని రాజకీయంగా దిగజార్చడానికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటే మంత్రి అచ్చెన్నాయుడుకు రాజకీయంగా అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే ముందైనా స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్కు కనీస సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా రైతుల భూమిని ఏపీ ఐఐసికి ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మరి ఈ షుగర్ ఫ్యాక్టరీని మనం మూసివేయడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమంలో గతంలో ఆమదాల వలస నియోజకవర్గానికి వచ్చిన రోజున నడి రోడ్డున నడి బజారులో ఆ రోజు ఎన్నికల ప్రసంగిస్తూ ఆమదాల షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ మేము తెరిపిస్తాం, ఇదా మళ్ళీ సహకార శాఖలో మరి రైతులు మీరే ఈ షుగర్ ఫ్యాక్టరీని నడిపించండి అని ఆ రోజు వాగ్దానం చేసిన రోజున ఈ రైతులందరూ కూడా ఎంతో ఆశపడి మరి మీరు ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని మరి వారి జీవితాల్లో మళ్ళీ వెలుగులు చూస్తామని ఆశతో మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మరి ఈరోజు మీరు చేస్తున్న ఈ దగా మోసాన్ని మరి ఆమదావస నియోజకవర్గ రైతాంగం ఎలా జీర్ణించుకోగలదో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఒక జిల్లా మంత్రి సామాజిక వర్గాన్ని అణచివేయడానికి ఈ ఆమదావలస నియోజకవర్గంలో బలంగా ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాజిక వర్గాన్ని ఈరోజు అణచివేయడానికి రాజకీయంగా కనీసం మా స్థానిక శాసనసభ్యులకు కూడా ఆ ఎజెండా అనేది తెలియనివ్వకుండా మంత్రిమండలిలో పెట్టించి మరి దొంగ దెబ్బక పెరటి త్రోవలో మరి మంత్రిమండలిలో ఆ ఎజెండాలో చేర్చి ఆమదావలస షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన 100 ఎకరాల భూమిని కూడా ఏఐపిసిసికి దాఖలుపరచడం అనేది నిజంగా ఆమదావలస నియోజకవర్గ మరి రైతాంగానికి మరి మా యొక్క సామాజిక వర్గానికి కూడా మీరు పెద్ద దెబ్బ తీశారనే చెప్పక తప్పదు. ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని టీడీపీ ఇటీవల సంబరాలు కూడా చేసుకుంది. వచ్చే దసరా నాటికి చెరుకు క్రషింగ్ చేస్తామని విప్ కోన రవికుమార్ ప్రకటన చేశారు. దీంతో రైతులు ఈ ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది చెరుకు పంట వేసేందుకు స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కేబినెట్ ఈ భూములు అమ్మాలని నిర్ణయించడం పిడుగులాంటి వార్తయింది. దీనిని ఎలాగైనా ఎదురించి ఫ్యాక్టరీని కాపాడుకుంటామని స్థానికులు చెబుతున్నారు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఈ ఫ్యాక్టరీని పూర్తిగా నాశనం చేసింది. ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు 2002లో సంతకం పెట్టి ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఒకటి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఈ ఎలక్షన్లో ఒక వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఇప్పుడు ఏం చేశారు, మొన్న అయిపోయింది షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్తే వాళ్ళ పార్టీ తాలూకు నాయకులు కొంతమంది సంబరాలు చేసుకున్నారు. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అయిపోతుంది, తపాకాయలు పేల్చి అన్నీ చేశారు. ఈరోజు ఏం చేశారు, ఏపీఐసికి ఈ భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేసి క్యాబినెట్లో ఆమోదించారు. క్యాబినెట్లో ఆమోదించేటప్పుడు ఈ జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయనకు తెలియదా ఈరోజు ఇండస్ట్రీ పోతే మనకి ఈరోజు నిరుద్యోగ సమస్య ఎంత ఉంటుంది, ఈరోజు ఫ్యాక్టరీ తెరిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు కదా. ఇప్పుడైనా దయించి ఆలోచించి ఇప్పుడైనా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తారని కోరుకుంటున్నాం. 2003లో ఈ ఫ్యాక్టరీని మోతేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇదే ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ నెగ్గింది. కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చాక ఇప్పుడు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం ఇష్టం లేక భూముల అమ్మకానికి పెట్టారని స్థానికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కార్పై రైతులు మండిపడుతున్నారు. భూముల అమ్మకాన్ని ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నారు.